తాజా అంశం చూస్తున్నాం. ఎర్రచందనం కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్న ముంబై డాన్ రాజుభాయ్ అరెస్ట్ అయ్యాడు. ముంబైలో వారం రోజుల పాటు రెక్కి నిర్వహించిన పోలీసులు ఈ ఉదయం పట్టుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణపన్న తెలుస్తున్నాం. నారాయణప, చెప్పండి, రాజుభాయ్ను ఎలా పట్టుకున్నారు? పూర్తి వివరాలేంటి? జిలాని తిరుమల సమీపంలోని శేషాచల అటవీ ప్రాంతాల్లో ఉన్న ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ దళాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక రక్షణ దళాలకు సంబంధించిన బృందం గడిచిన సంవత్సర కాలంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ అంతర్జాతీయ స్మగ్లర్లను, అదేవిధంగా శేషాచల అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం తరలిపోకుండా ఉండేందుకు 2 రకాల చర్యలు చేపడుతుంది. ఓవైపు నరికివేయడాన్ని, మరోవైపు నరికివేసిన ఎర్రచందనాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేయడం. ఈ 2 అంశాల్లో భాగంగా విస్తృతమైన చర్యలు చేపట్టడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. అందులో భాగంగా గడిచిన కొంతకాలంగా మోస్ట్ వాంటెడ్ గా ఉంటున్న ఎర్రచందన స్మగ్లర్లను పలువురిని అరెస్ట్ చేశారు. అందులో భాగంగా ఈ రోజు ముంబైలో రాజుభాయ్ అని మోస్ట్ వాంటెడ్ ఎర్రచందన స్మగ్లర్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారం రోజులుగా ఈ రాజుభాయ్ కోసం రెక్కి నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం రాజుభాయ్ ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ చిత్తూరుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ టాస్క్ ఫోర్స్ దళాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దళాలు గడిచిన కొంతకాలంగా అంతర్జాతీయంగా, అదేవిధంగా స్థానికంగా అటు తమిళనాడు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ స్మగ్లింగ్ చేస్తున్న ఎర్రచందనం దొంగలను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితమే కందస్వామి వెంకటేష్ అనే ఒక స్మగ్లర్ కూడా అరెస్ట్ చేశారు. అదేవిధంగా పలువురు విదేశాలకు సంబంధించిన చైనా స్మగ్లర్లను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు రాజుభాయ్ని అరెస్ట్ చేయడంతో అత్యంత కీలకమైన వ్యక్తిగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన కొల్లం గంగిరెడ్డితో గాని, అదేవిధంగా చెన్నై నుంచి కేంద్రంగా ఏర్పాటు చేసి స్మగ్లింగ్ చేస్తున్న కందస్వామి వెంకటేష్ గాని, వీళ్ళందరికీ ఒక బాస్ గా భావించి ఈ రాజుభాయ్ని అరెస్ట్ చేయడంతో కీలకమైన పరిణామం చోటు చేసుకుందనే చెప్పొచ్చు జిలాని. అయితే నారాయణప్ప, రాజుభాయ్ని ఎప్పటి వరకు రాష్ట్రానికి తీసుకొచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇవాళ ఉదయం గడిచిన వారం రోజులుగా రెక్కి నిర్వహించిన పోలీసులు ఇవాళ ఉదయం విజయం సాధించారనే చెప్పొచ్చు. రాజుభాయ్ని ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. ఈ రోజు సాయంత్రం కానీ లేకపోతే రేపటికి కానీ ఈ రాజుభాయ్ని చిత్తూరుకు తీసుకొచ్చి పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది జిలాని. ధన్యవాదాలు నారాయణప్ప.